బీచ్ రిసార్ట్ అంటే ఏంటి? సముద్రానికి ఆనుకుని ఉండే రిసార్ట్. అంటే మనం రిసార్ట్లో కూర్చుని ఆ గోడ మీద కూర్చుంటే సముద్రపు అలలు వచ్చి మన కాళ్ళకి తగులుతూ ఉండాలి. ఇది బాగా లగ్జూరియస్ అనమాట. ఇవి ఎవరికి పడితే వాళ్ళకి పర్మిషన్ ఎవరు, ప్రైవేట్కి అసలు పర్మిషన్ ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి కుమార్తె అక్కడ బీచ్ దగ్గర కట్టేటటువంటి దాన్ని కూలగొట్టారు కదా, అట్లాగే ఉంటుంది. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇయ్యరు. కాకపోతే ప్రభుత్వం పర్యాటక శాఖ అన్నప్పుడు అనుమతిస్తారు. అలా కట్టబడినటువంటి పర్యాటక శాఖ ప్రాజెక్టు సినోరా బీచ్ రిసార్ట్స్లో అసలు ఇప్పుడు అది ప్రజలకు అందుబాటులో లేదు. ఇదివరకు మంచి లగ్జూరియస్ రిసార్ట్ చాలామంది వచ్చేవాళ్ళు, ఫ్యామిలీలతో వచ్చేవాళ్ళు. దాన్ని తీసేసి ఇప్పుడు అందులో సన్ ఇంటర్నేషనల్ స్కూల్ నడుపుతున్నారట. ఇది ఎలా నడుపుతున్నారు అన్నటువంటిది. అసలు బీచ్ రిసార్ట్ అంటే టూరిజానికి ఎడ్యుకేషన్కి ఏంటి సంబంధం? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ చూస్తుంది. అందులో ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వచ్చి బీచ్ రిసార్ట్లో ఎట్లా పెట్టారు, ఇది ప్రధానమైనటువంటి అంశం, అద్భుతమైనటువంటి పాయింట్. ప్రస్తుతం ఈ విషయంలో జనసేన అక్కడ నిలదీస్తోంది. విశాఖపట్నంలో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదే సందర్భంలో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రిసార్ట్లకు ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉంది. విశాఖ జాలర్పేట ఆనుకుని ఉన్న టౌన్ సర్వే నెంబర్ 51/3లో ఉన్నటువంటి పర్యాటక శాఖకు చెందిన భూములు కబ్జాకు గురవుతున్నాయి అన్నది కూడా ఇప్పుడు ప్రధానంగా హైలైట్ చేశారు. అక్కడ ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ వంటి సాహసోపేత క్రీడలకు సంబంధించిన కార్యాలయాన్ని పెట్టి ఆ తర్వాత ఆ ప్లేస్ అంతా సైలెంట్గా ఆక్రమణలకు వదిలేస్తున్నారు అన్నటువంటిది కూడా ఇందులో ప్రధాన ఆరోపణ.